నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్ కాలనీలో తోగొట్టి రమేష్ చారి గురు ఆధ్వర్యంలో కోలాట శిక్షణ తీసుకున్న మహిళా కళాకారుల ముగింపు కోలాట ప్రదర్శన అత్యంత వైభవంగా అనేక మంది ప్రముఖులు ప్రజల సమక్షంలో జరిగింది. కోలాట నృత్యంలో భాగమైనటువంటి జడకొప్పు కోలాట ప్రదర్శన ప్రజలను అత్యంతంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా తోగొట్టి రమేష్ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్ కాలనీలో తోగుట రమేష్ గురువు ఆధ్వర్యంలో కోలాట శిక్షణ తీసుకున్న మహిళా కళాకారుల ముగింపు కోలాట ప్రదర్శన అత్యంత వైభవంగా అనేక మంది ప్రముఖులు ప్రజల సమక్షంలో జరిగింది. కోలాట నృత్యంలో భాగమైనటువంటి జడకొప్పు కోలాట ప్రదర్శన ప్రజలను అత్యంతగా ఆకర్షించింది. ఈ సందర్భంగా తగుటు రమేష్ మాట్లాడుతూ తన లక్ష్యమైనటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కోలాట నృత్య ప్రదర్శనను రికార్డ్ అయ్యే వరకు కళాకారులకు శిక్షణ ఇస్తూ ఉంటారని, ప్రాచీన జానపద కళా నృత్యం అయినటువంటి కోలాటం సనాతన ధర్మ పరిరక్షణలో ఒక భాగంగా ప్రచారానికి ఉపయోగపడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి జిల్లా పద్మశాలి అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశంకి, కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, ఉన్న రామేశ్వర్, పసునూరి శ్రీను, చెరుపల్లి కృష్ణయ్య, గని, చెరుపల్లి శ్రీనుకి సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాలనీ వాసులకు, పుర ప్రముఖులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మహిళా కోలాట బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ దండం పెట్టుకొని, కోలాలు పట్టుకొని దండం పెట్టుకోండి. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, గణేష్ మహారాజ్ కి. మేడం చూడండి. ఓకే, మీరు అటు జరగాలి మేడం, తీసుకున్న వాళ్ళు అటు జరగండి, అటు జరగండి. మీరు షాడోస్ వస్తున్నాయి, ఇటు చూడండి. అటు వెళ్ళాలి మేడం, అటు వెళ్ళండి, లైట్ కింద ఉండకండి. తీసుకున్న అటు వెళ్ళిపోవాలి, లైట్ కింద ఉండ. ఈరోజు పద్మనగర్లో మన పద్మశాలి మహిళలందరూ కూడా ఈ యొక్క కోలాట కార్యక్రమంలో మరి శిక్షణ తీసుకొని ఆఖరి రోజు జడకొప్పు కార్యక్రమానికి ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం.
మరియు రమేష్ గారికి మరియు మన పద్మనగర్ మహిళలు వాస్తవంగా శ్రామికులు, వాళ్ళ టైం ఉండదు, అయినా టైం కేటాయించి ఈ శిక్షణలో మంచి శిక్షకులై ఈ జడకొడుకు అమరి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాస్టర్ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో పద్మశాలీలు అధికంగా ఉన్న ఈ పద్మానగర్ కాలనీలో కోలాట ప్రదర్శన 40 రోజుల నుంచి ఇక్కడ మహిళలు శిక్షణ తీసుకొని ఈరోజు చివరి రోజు 2వ బ్యాచ్గా వీళ్ళు పూర్తి శిక్షణ తీసుకొని చివరి రోజు ఉత్సవాన్ని జరుపుకుంటూ జడకొప్పు కోలాటం ప్రదర్శిస్తున్నారు. అందుకు మా పద్మశాలి సంఘం వారు పూర్తి సహకారం అందించి వాళ్ళకు కావాల్సిన కోలలు కానీ తర్వాత ఈ ప్రసాదాలు కానీ లైటింగ్ కానీ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పద్మనగర్ మహిళలు కనీసం ఒంటింటికి చెందినవారు కాదు, అన్ని రంగాల్లో ముందున్నారు. మా పద్మనగర్ మహిళలు అంటే ఏ రంగంలో తీసుకోలేదు, వ్యాపార రంగం కానీ కార్మిక రంగం కానీ అదేవిధంగా ఈ కోలాట ప్రదర్శన ఈ రంగం కానీ కళాకారుల రంగం కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మా పద్మనగర్ మహిళలు ఎందులో తీసుకోలేదనటకు ఇది ఒక చక్కని ఉదాహరణ. ఈ ఎంట్రీ పాస్ తీసుకున్న వాళ్ళందరూ తప్పకుండా ఆ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మీరు కూడా దీపారాధన చేసి మరి ఆ శివపార్వతుల కృపకు మరి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అందుకే మీకు కార్డులు మరి అందజేస్తా ఉన్నాం, మీరు వినియోగించుకోవాలి. తప్పకుండా సత్య న్యూస్ ఛానల్ వారి ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుండి చిన్నారులకు కూచిపూడి భరతనాట్యంతో పాటు మహిళలకు ఉచిత జడకోలాట శిక్షణని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు కూడా దాదాపుగా 2000 మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. పద్మనగర్లో ఉన్నటువంటి మహిళలు దాదాపుగా ఒక 40 మంది మహిళలు ఒక 30 రోజుల నుండి నిన్నటి వరకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దాతల సహకారంతో శిక్షణ శిబిరం అనంతరం ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దీనికి కూడా సహకరించినటువంటి దాతలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తోగుట రమేష్ గారు, గురువు గారు ప్రాచీన జానపద కళానృత్యమైనటువంటి కోలాటాన్ని గిన్నిస్ బుక్లో ఎక్కియడానికి మరి వారు నిరంతరం నల్లగొండ పట్టణంలో మరి జానపద కళానృత్య ప్రదర్శన నేర్చుకునే కళాకారులకు వారు శిక్షణ ఇస్తూ మరి మా అదృష్టం పద్మనగర్లో మరి 2వ బ్యాచ్కు వారు శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఈరోజు అమ్మవారు జడకొప్పు వేసే కోలాట ప్రదర్శన ఈరోజు ఈ పద్మనగర్లో నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లా పద్మశాలి సంఘం పక్షాన ఇక్కడ ఎవరైతే కళానృత్యం ప్రదర్శిస్తున్నారో వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి జిల్లా పద్మశాలి సంఘం వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే